లాస్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. కింద కూడా క్లాత్ టోటల్ అయితే కంప్లీట్ చేశాను. మొత్తం చూడండి, లుక్ చూడండి ఫైనల్ ఎలా వచ్చిందో. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అయితే కవర్ చేశాను. ఈ వర్క్ అంతా చేయడానికి నాకైతే 2 hours అయితే పట్టింది. మొత్తం అయితే వర్క్ అంతా చేయడానికి. వెంటనే ఇంకా ఈవెంట్ అయితే వచ్చింది. మళ్ళీ ఆడికైతే బయలుదేరాలి. మళ్ళీ అయితే ఈవెంట్ అయితే ఇంకా చాలా వర్క్ అయితే ఉంది. ఇక్కడ డబల్లో అయితే ఇవ్వాలా. ఏంటంటే ఇప్పుడు సీజన్ ఏంటంటే మొత్తం తిన్నాళ్ళు అయితే జరుగుతుంటాయి. గుళ్ళకైతే లైటింగ్ అయితే వేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే గుడికి అయితే లైటింగ్ అయితే వేయాలా. గుడి లొకేషన్ ఎక్కడ కాదు, మా ఊరే ఇది. అందుకని మేమే వేస్తాం ఇక్కడ లైటింగ్. ఎప్పుడు ప్రతిసారి మేమే వేస్తాము. ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం క్లాత్ అయితే వేయాలా. చాలా హైట్ అయితే వేయాలా. మొత్తం 15 feet హైట్ వేయాలి. ఎందుకంటే దాని కింద బొమ్మ అయితే వేయాలి. ఊరేగింపు నైట్ పూట అదైతే తగలకూడదు అని చెప్పి చాలా హైట్ అయితే వేపిస్తారు. చూడండి స్ట్రక్చర్ చూడండి ఎంత హైట్ వేసాను. 15 feet హైట్ వేసాను. మామూలుగా వేసే 12 feet వేసేది హైట్. నేను 15 feet వేసాను హైట్. గుడి ముందు అయితే 2 బిట్లు అయితే వేసాను 15 feet హైట్ కి. గుడి లోపల వచ్చి ఒక 4 బిట్లు అయితే పడ్డాయి. 12 feet వేసాను హైట్. ఎందుకంటే గుడి లోపల పెద్ద వెహికల్స్ అయితే ఏం రావని చెప్పి చిన్న బిట్లు అయితే వేసాను. ఇక్కడ నేను నెక్స్ట్ వరకు ఏం చేస్తాను నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు. సరే నేను వెళ్ళొస్తాను. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.